బుక్ అయిపోతానే. ఏం చేయాలి? ఆటో ఆటో సెంటర్కి వస్తావా? చెప్పండి సార్. పోనీ. ఆటో నడిపేవాడివి నీకెందుకు హెల్మెట్? సేఫ్టీ సార్, ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి. చిచ్చి చెత్త రాస్కెల్స్. చదువుకునే పిల్లలకి ఇదేం రోగం? కాలేజీకి అని చెప్పి రావడం, ఇలా వేషాలు వేయడం. తమాషా ఏంటో తెలుసా బాబు? ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు బుద్ధిమంతులు అనుకుంటారు. మీకు పిల్లలు ఉన్నారా సార్? నీకెందుకు, ముందుకు చూసుకొని పోనివయ్యా. వచ్చేసింది సార్, దిగండి. డబ్బులు తీసుకో. తండ్రి లాంటి వారు, మీ దగ్గర డబ్బులు ఎందుకు సార్? ఫెస్టివల్ ఆఫరా? తీసుకోవయ్యా. ఇవ్వండి. ఎడం చేయి కాదు, కుడి చేయి పట్టవయ్యా. సార్, కొడుకులు దొంగనా కొడుకులు సార్, వాళ్ళు నమ్మకండి. వస్తాను సార్. అందరూ నీతులు చెప్పేవాళ్లే. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటమ్మా? చదువు అంటే ఇంజనీరింగ్, మెడిసిన్సే అయిపోయాయి పప్పా. అసలు మిగతా సబ్జెక్ట్స్ ఏవి చదువే కాదన్నట్టు. అందుకే ఎంఏ ఇన్ ఎకనామిక్స్ చేద్దామనుకుంటున్నాను. గుడ్. ఎంఏనా? హోవా, సెల్ ఫోన్ కాలంలో టెలిగ్రామ్ ఇచ్చినట్టుంది. శుభ్రంగా డాక్టర్కి అప్లై చేయి. మన ఫ్యామిలీలో ఒక్కళ్ళు కూడా డాక్టర్గా లేరు కదా, మీరు చెప్పరేంటండి? అమ్ములు, ఆ కాకరకాయ కూర కొంచెం మీ అమ్మ కొట్టించమ్మా. చిచి, కాకరకాయ కూర? ఆ కాకరకాయ కూర అంటే నాకు ఇష్టం ఉండని తెలుసు కదా. చూసావా, నీకిష్టం లేని కూరతో ఒక్క పూట భోజనం చేయలేకపోతున్నావే. అలాంటిది ఇష్టం లేని సబ్జెక్ట్ పిల్లలు ఎలా చదువుతారే? పేరెంట్స్ ఫీలింగ్స్ని పిల్లల మీద రుద్దకూడదు. పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి. మనం ఇష్టపడి చేసే ఏ పనిలోనైనా సక్సెస్ ఉంటుంది. నీకు నచ్చింది చేయమ్ములు, కానీ సిన్సియర్గా. అప్పుడే నువ్వు 1,000,000 మందిలో ఒకదానివి అవుతావు. ఏంటి ఇది? ఇది నా కలే. ఏనన్నా ఆఫీస్కి వెళ్ళలేదా? అది వీకెండ్ నాన్న, అందుకే. ఎప్పుడూ టీవీలు సినిమాలేనా? టైం ఇలా వేస్ట్ చేసుకోకూడదు నాన్న. మనిషి అన్నాక ఓ లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం కృషి, సాధన కావాలి. ఓ పంచే, నీ గోలేంటో, నీ లక్ష్యమేంటో, ఫ్యూచర్లో నువ్వేమవ్వాలనుకుంటున్నావో బాగా ఆలోచించి దాన్నో పేపర్ మీద రాసుకో. అది నీ కనిపించేలా గోడ మీద అతికించుకో. నిద్రపోయే ముందు, లేచాక, ఇంట్లోకి వచ్చేటప్పుడు, బయటికెళ్లే ముందు అది నీ కనిపించి డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. అప్పుడే దాన్ని సాధించుకోవాలన్న తపన నీలో బలంగా పెరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐడియా వారు చెక్ ద ఇండియా అని ఒక కొత్త ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు సార్. ఈసారి ఎలాగైనా టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని 1,000,000 సంతకాలు సేకరిస్తున్నాం సార్. మీరు చేయండి. మేం సంతకాలు చేస్తే వాళ్ళకెందుకు కప్పు వస్తుంది? మోరల్ సపోర్ట్ సార్. మేము ఇలాంటి నమ్ము. పదండ్రా. ఆగుమా ఆగు, ఎప్పటి నుంచో నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వాలనే కోరిక. అవునా? అయితే పెట్టేద్దాం, దాందే ఉంది. ఏదో పెన్నటి. థ్యాంక్ యూ సార్. నేను సంతకం పెట్టాను కదా, ఇండియా గెలిచేస్తుంది. అంత కరెక్ట్ ఎలా చెప్పనమ్మా? బియ్యపు గింజ మీద పేరు రాస్తాను, రాయించుకోండి సార్. నువ్వు రాసేదేంటి? ఆల్రెడీ మేము తినే ప్రతి గింజ మీద మా పేరు రాస్తుంది. పోనీ మీ గర్ల్ ఫ్రెండ్ పేరు రాయించుకోండి సార్. జస్ట్ 10 రూపీస్. మా గర్ల్ ఫ్రెండ్ల చిట్టా చాలా పెద్దదమ్మా. అది రాయడానికి బియ్యపు గింజ ఏరియా సరిపోదు, కానీ వేరే వాళ్ళని ట్రై చేసుకోమ్మా. మీరైనా రాయించుకోండి సార్. ఏం సార్, మీ గర్ల్ ఫ్రెండ్ లేదా? ఉందిరా, కానీ తన పేరు తెలీదే. అవ్వా, మీ గర్ల్ ఫ్రెండ్ పేరు మీకు తెలియపోతే ఎంత అవమానం సార్. బియ్యపు గింజ రెడీ చేసుకో, వచ్చి పేరు చెప్తా. రే, ఆ ఎల్లో షీట్ అందుకో. అది చూపించండి. ఇదా మేడం? హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏం కావాలి? మేము ఐడియా కండక్ట్ చేస్తున్న చెక్ ద ఇండియా ప్రోగ్రామ్ తరఫున వచ్చాం. టీమిండియా వరల్డ్ కప్ కొట్టాలని 1,000,000 సంతకాలు సేకరిస్తున్నాం. మీ ఆటోగ్రాఫ్ కావాలి. చెక్ ద ఇండియానా? ష్యూర్. అసలే నేను ధోని ఫ్యాన్ని. నేను ధోని ఫ్యాన్ని. 1 minute.
మీ టేబుల్ రెడీ. థ్యాంక్ యూ. ఆ ఎల్లో చూపించండి. ఎక్స్క్యూజ్ మీ, Huh? మీ పేరు చాలా బాగుంది కానీ మీ అంత అందంగా లేదు మేడం. ఉంటాను మేడం. హలో, నా సంతకం అవసరం లేదా? ఆల్రెడీ 1,000 సంతకాలు అయిపోయాయి. వెళ్ళొస్తాను మేడం. ఎక్స్క్యూజ్ మీ, టీమిండియాకి సపోర్ట్గా 1,000 సంతకాలు సేకరిస్తున్నాం మ్యామ్. లోపల వేరే వాళ్ళు తీసుకున్నారు. వాట్? ఇక్కడ ఈ స్టాల్ తప్ప వేరే స్టాల్ లేదు మ్యామ్. మరి వాడిని సంతకం ఎందుకు తీసుకున్నాడే? ఏమో. ఎరా నాన్న ఇంకా పడుకోలేదా? మ్మ్హ్మ్. పప్పా, మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? ఏంట్రా అది? మా అమ్మ నాతో పాటే ఉంటుంది. మరి మీ అమ్మ మీతో పాటు ఎందుకుండదు? వాళ్ళకి ఈ ఏజ్లో మీ అవసరం చాలా ఉంటుంది కదా. అది యుగధర్మం అమ్మా. అంత పెద్ద మాటకు అర్థం నీకు తెలియకపోవచ్చు, కానీ అడిగావు కాబట్టి చెప్తున్నాను. అయినా ఓ ముసలి ప్రాణం ఇంట్లో ఉంటే ఎంత నరకమో తెలుసా? అది ఇల్లులా కాదు, ఓ వృద్ధాశ్రమంలా ఉంటుంది. అప్పుడు మీ అమ్మ టైం అంతా ఆవిడ్ని చూసుకోవడానికే సరిపోతుంది. ఓ తండ్రిగా నా భార్య ఫోకస్ అంతా నా బిడ్డల మీద ఉండాలని కోరుకుంటానే గాని నా ముసలి తల్లి మీద కాదు. నాకు అస్తమించే నా ముసలి తల్లి కన్నా ఉదయించే నా కూతురి భవిష్యత్తే ముఖ్యం. పాదాల్ని కూడా ఆరాధించేవాడు ప్రేమికుడు ఒక్కడే కదా. ఏంటి నువ్వు? హలో, నిన్నే అడుగుతున్నా, ఎందుకు వెంటపడుతున్నావు? సముద్రాన్ని సీసాలోకి ఎక్కించడం ఎంత కష్టమో అలాగే నీ మీద నాకున్న ఫీలింగ్స్ని 3 ముక్కల్లో తేల్చి చెప్పడం అసాధ్యం. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? నాకు ఇంతకన్నా గొప్పగా చెప్పడం రాదు. ఐ లవ్ యూ మాల్యా. థ్యాంక్స్. నీ చేయి నన్ను తాకింది. ఐఎమ్ హ్యాపీ. గుళ్ళు కూడా తయారైపోయారా? యూస్లెస్ ఫెలోస్. తప్పమ్మా, అది దేవుడి ప్రసాదం, పారేయకూడదు తల్లి. ఇలాగే నువ్వు విసిరేసిన నా ప్రేమ ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తుంది.
సారీరా, ఇలా జరుగుతుంది అనుకోలేదు. జరిగిన దానికి నువ్వేం టెన్షన్ పడకు. త్వరలోనే మన ఇద్దరం ఒక ఇంటి వాళ్ళం అవుదాం. ఏంటి మన కోసం ఇల్లు కొంటున్నావా? ఛీ, ఈ టైంలో కూడా జోకులేంటి? నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్లి కూడా నిన్నేనా? కొట్టానంటేనా? నా వల్ల నీకు ఎలాంటి మచ్చ రాకూడదురా. తొందరలోనే మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను రా. ఉండు, బ్యాగ్ తీసుకొస్తాను పార్కింగ్ నుండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? చెప్తాలే రావే. ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి మురికి అవయవాలతో ముడిపెట్టాడే ఆ దేవుడు. ఇంకా ఆత్మవంచన చేసుకోకు. పెళ్లిలో తప్ప ప్రేమలో సెక్స్ లేదు. అది జస్ట్ సృష్టి సాగడానికి భగవంతుడి ఏర్పాటు అంతే. వేలి చివర్న అరిచేతిలో పాతాళానికి తోసేసే పాన్ సైట్స్ ఉన్నా ఇక్కడ అమ్మాయిలు ఇంకా పవిత్రంగానే ఉన్నారు. అది మన కల్చర్ గొప్పతనం. అమ్మాయిలపై అమ్మా నాన్నలు పెంచుకున్న నమ్మకం. ప్రేమ అనే ముసుగులో ఈ రోజు నువ్వు దాన్ని ఖూనీ చేశావు. నువ్వే కాదు, నీలా ఆలోచించే ప్రతి అమ్మాయి పేరెంట్స్కి చేసే ద్రోహం.